తెలంగాణ పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల భారతం పడుతున్నారు. నోటీసులు ఇస్తూ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తున్నారు. ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఇంకా కొంతమంది బండారం బయటపెట్టే ఛాన్స్ ఉంది. బెట్టింగ్ ను ప్రమోట్ చేసిన వారందరిపై కేసులు పెడుతున్నారా లేదా చోటామోటా వాళ్లనే ఇందులోకి లాగుతున్నారా అనే చర్చ మొదలైంది. గతంలో చూసుకుంటే పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారు. అందులో జెట్విన్ అనే గేమింగ్ యాప్ ను నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసింది. రమ్మీ గేమింగ్ యాడ్స్ ను నటుడు ప్రకాష్ రాజ్, హీరో రాణా, నటి మంచు లక్ష్మి ప్రమోట్ చేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారిపై చర్యలు తీసుకోవాలని బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేసిన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు నెటిజన్లు రిక్వెస్ట్లు చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారందరికీ నోటీసులు ఇస్తారా లేదా అనేది చూడాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సెలబ్రిటీలకు నోటీసులు ఇస్తూ విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తున్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కొంతమందికి నోటీసులు ఇచ్చారు. మరి పెద్ద సెలబ్రిటీల సంగతి ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనుకోవచ్చు? రాధిక, బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. నిన్న సాయంత్రము 11 మందికి నోటీసులు జారీ చేసి 3 రోజుల్లోపు విచారణకి హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లంతా కూడా సోషల్ మీడియా వేదికగానే తమ సెల్ఫీ వీడియోలని రికార్డ్ చేసి ఆ సోషల్ మీడియా వేదికగా పంపిస్తున్నారు. ఇంకా మేము సోషల్ మీడియా వేదికగా కానీ లేదంటే ఇతర ప్లాట్ఫామ్ బెట్టింగ్ యాప్స్ని ఎక్కడ చేయము అని చెప్పి వీడియోస్ చేస్తున్నారు. అయితే దాంతో పాటు ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా పోలీసులు నోటీసులు జారీ చేయడంతో సోషల్ మీడియా వేదికగా చాలా మంది చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సజ్జనర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసపోయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదులు చేస్తే బెట్టింగ్ యాప్స్ బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ప్రమోట్ చేశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ఈజీ వే అవుతుంది అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగానే ఇదంతా చెప్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ గతంలో చేశారు. వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, మా మీద మాత్రమే చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కానీ బెట్టింగ్ యాప్స్ లీగల్, ఇల్లీగల్ 2 రకాలు ఉంటాయి. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినటువంటి వాళ్ళ మీద నోటీసులు జారీ చేశారు. ఇందులో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. మంచు లక్ష్మి కూడా కొద్ది రోజుల క్రితము తన సోషల్ మీడియా వేదికగా ఒక యాప్ ని ప్రమోట్ చేసింది. అది ఇల్లీగల్ ప్రమోట్ యాప్ అని చెప్పేసి ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే లక్ష్మీ మంచు కూడా నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసేటువంటి సమయంలో వాళ్ళు కేవలము ఆ యాప్స్ లోకి కొంత మనీని డిపాజిట్ చేసి వాటిని మొదట ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ డిపాజిట్ ని 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 200 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడము, ఆ తర్వాత 200 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 400 రూపాయలు వస్తాయని ఆశతో ఉన్నటువంటి వాళ్ళ డబ్బులంతా కూడా యాప్ ద్వారా కాజేసే ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి ఈ యాప్స్ ద్వారా ఎంతమంది డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు కాజేశారు, వీటన్నిటి వివరాలను కూడా ఈడీ రంగంలోకి దిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు ప్రకారము వాళ్ళ వివరాలన్నిటినీ సేకరించడంతో లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అన్నిటినీ కూడా ప్రమోట్ చేసినటువంటి లింక్స్ ని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్లు కావచ్చు, విదేశాల నుంచి వీళ్ళకి కొంత నగదుని ట్రాన్స్ఫర్ జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి లాభాలను కూడా విదేశీ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేశారు. మనీ లాండరింగ్ కూడా అధిక మొత్తంలో జరిగిందని గుర్తించినటువంటి ఈడీ అధికారులు త్వరలోనే వీళ్ళందరినీ కూడా విచారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి వాళ్ళని విచారించిన తర్వాత ఏ యాప్స్ ని ఎవరు ప్రమోట్ చేశారు, ఎంత మందికి ఈ యాప్ ని రీచ్ అయింది, ఎంత మంది నుంచి నగదుని కాజేశారు, అసలు ఎవరు ఈ ప్రమోషన్ చేయమన్నారు, ఈ డబ్బు వీళ్ళ డిపాజిట్లు ఏ కంపెనీస్ వీళ్ళకి డిపాజిట్ చేసింది, వీటన్నిటి వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. బాధితుల సంఖ్య ఎంతమంది ఉన్నారు అన్న విషయాలు కూడా వీళ్ళ విచారణలో తేలే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్ యూ సుజాత.